హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లు. మావయ్య మీరన్నట్టుగా ఐశ్వర్యంతోనే వర్ధిల్లుతుంది. నిన్ననే తన పేరు మీద S2 S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. ఓ అయితే సూపర్. S2 S ఇన్ఫ్రాకాన్ శ్రీకరం, శుభకరం, సౌభాగ్యకరం, సంపత్కరం. నమస్తే, వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే ఈరోజు ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 2024లో సంచలనమైనటువంటి ఎలక్షన్స్ జరిగాయి, అందరికీ తెలిసిందే. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకుని వస్తున్నా అంటే అనేక మంది ప్రజల్లో ఉన్నటువంటి డౌట్ అనమాట ఇది. అంటే 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉన్న తర్వాత ఎలక్షన్స్ జరగడం. అయితే గతంలో మనం చూసుకున్నట్లుగానైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు అందజేసినటువంటి దాఖలాలు ఉన్నాయన్నమాట. సో అన్ని సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ఇంటి వద్దకు అందించినా కానీ ఇంత తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయి, ఎందుకు 11 సీట్లు మాత్రం గెలుచుకున్నారు అనేటువంటి ఒక డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంది. సో అందరికీ తెలిసినా తెలియకపోయినా మాత్రం అయితే దీని పట్ల అనేక మంది మమ్మల్ని అడిగారు కాబట్టి ఈరోజు మనం డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ఉంటాం. సామాన్యుల దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది అనేటువంటి ఒక అంశం తీసుకొని వెళ్తున్నాం. సో వాళ్ళ పట్ల ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సార్ నమస్తే, బాగున్నారా? సార్ మీ పేరేంటి సార్? ప్రసాద్ నా పేరు. ప్రసాద్ గారు, యాక్చువల్లీ ఏంటంటే 2024లో వైఎస్ఆర్సీపీకి అంత తక్కువ సీట్లు రావడానికి గల కారణాలు ఏంటి? అయినప్పటికీ ఒక ముందే క్వశ్చన్ నేను వేస్తున్నాను, ఎందుకంటే దాని ఆన్సర్ కావాలి కాబట్టి. ప్రజలు ఆల్రెడీ ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ఇంటి వద్దకే చేర్చాము, మంచి పరిపాలన అందించామని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమ పథకాలు అయితే అన్నీ అందరికి రాలా, కొంతమందికి చేరాయి కానీ అందరికి చేరాయి కాదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడిని జైల్లో వేయటం అనేది దానివల్ల ఒక 5% మైనస్. ఇంకొకటి ఏంటంటే పాస్బుక్ల మీద జగన్ ఫోటో వేసుకుందంటే విలేజెస్లో చాలా డ్రాబ్యాక్ అది. టౌన్లో చంద్రబాబు నాయుడిని జైల్లో వేసింది టౌన్లో వరకే ఉండేది. ఈ పాస్బుక్లు ఫోటో వేసుకొని నేను బ్యాంకులో పెట్టుకుంటాను, దానివల్ల అయితే టౌన్లో 100% చేంజ్ అయిపోయింది. లాస్ట్ 5 days అయితే మేము చూసాము. అసలు అప్పుడు దాకా వైఎస్ఆర్ అనేవాళ్ళు కేకలేసేవాళ్ళు, అసలు కనపడితే తంతామనేటట్టు వచ్చేసాను లాస్ట్కి. అది మెయిన్. మా పొలంలో మా తాతలు ఇచ్చి మా నాన్నలు ఇచ్చి వాడు ఫోటో వేసుకునేది, వాడు అసలు మా ఫోటో వేసేదానికి దానికి చాలా మైనస్ అది. దానివల్ల సీట్లు 11 కూడా రాకుండా పోయాయి, అయినా వచ్చినాయి. దోచుకోవడం దాచుకోవడం ఒకటి, దానివల్ల ఏంటి సార్? దోచుకోవడం దాచుకోవడం దానివల్ల కూడా 11 సీట్లకు పరిమితమైంది అంతే. ఎలాగ దోచుకోవడం దాచుకోవడం అంటే ఎట్లాగది? ప్రతి దాంట్లో ఇప్పుడు చెప్పారు ఆయన చంద్రశేఖర్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ది, పౌర సరఫరాల శాఖ బియ్యం చెప్పారు, ఇంకేడ రెడ్ శాండ్, ఒక దాంట్లో ప్రతి దాంట్లో దేంట్లో అవినీతి లేదు, ప్రతి దాంట్లో అవినీతి, ఒక దాంట్లోనే ఉంది అంతే. అన్ని అవినీతులు కూడా ఎక్కువ జరిగాయని చెప్పి మీరు భావిస్తున్నారు? దానివల్లే కదా ఇప్పుడు 11 సీట్లకు కారణం అయితే అదే. మేము నవరత్నాలు ఇస్తున్నాం అన్నారే కానీ దాంట్లో మిగతా వెనక జరిగేది తెలియకుండానే ఇబ్బందికరంగానే నీకు దెబ్బ జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లుగానైతే అదే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సార్, సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు అందించారు. నాడు నేడు కార్యక్రమాలు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ పథకాలు మాత్రమే ఇస్తేనే సరిపోదు కదా. చేరే వాళ్ళకి చేరే సంక్షేమ పథకాలు ఇచ్చాడు, మిగతా అన్నీ కూడా అభివృద్ధి కావాలి కదా. అభివృద్ధి జీరో కదా, అభివృద్ధి ఏముంది? రాజధాని పట్ల కూడా చాలా మంది నిరుత్సాహంగా ఉన్నటువంటి వాస్తవం అంటారా? రాజధాని అనేది నిరుత్సాహం ఉండేది గత ప్రభుత్వంలో. ఇస్తాడు వాయిస్ రాజధాని 100% అది తేడానే కదా. రాజధానిని దాన్ని ఏమంటారా, దాని పదంలో రాదు అది. మరీ శ్మశానం అందు చెప్పి ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా చెప్పి సర్వనాశనం చేశారు కదా అమరావతిని. కట్టిన బిల్డింగ్లు కూడా నాశనం చేసి వేస్ట్ అయిపోయినాయి కదా. ఆడేం లేదని. సార్ నమస్తే సార్, బాగున్నారా? ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు గుర్రం వెంకట సురేంద్ర బాబు. సార్ అయితే స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీని. థ్యాంక్ యూ. అయితే యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే మనం కార్యక్రమం చేపట్టామన్నమాట మా సువర్ణ మీడియా తరఫున. మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, మొన్న లాస్ట్ 2024 జరిగినటువంటి ఇంత తక్కువ మెజార్టీ రావడానికి గల కారణం ఏంటి వైఎస్ఆర్సీపీకి? దరిద్రమైన పరిపాలన, ఒక ప్లానింగ్ లేని పరిపాలన, అరాచక పరిపాలన, బూతులు, ఒక రౌడీజం, దోపిడీ, దోచుకోవడం, మంత్రుల కాడి నుంచి ఎమ్మెల్యేల కాడి నుంచి అందరూ అదే పని చేస్తుంది. కానీ దానికి కరెక్ట్గా దానికి ఒక అజమాయిషీ లేదు, కమాండింగ్ లేదు. సీఎం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అదే ధోరణి. ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పుని సరిదిద్దుకునే పరిస్థితిలో సీఎం దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల వరకు ఎవరు లేరు. అందువల్లనే వాళ్ళకి ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఆ విధంగా వచ్చింది.
ఆ విధంగా 11 సీట్లు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళే ప్రజల్లో ఆ విధమైనటువంటి ఇసుగు పుట్టి ప్రజలు విసుగు పుట్టి లోపల దాచుకొని ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఓటేసి ఎప్పుడెప్పుడు దించేద్దామని చెప్పి అన్నట్టుగా ప్రజలు ఒక మనసులో అంతర్మద పడతా ఓటేసి మరీ సింగిల్ డిజిట్ కూడా పడిపోవాల్సిన పరిస్థితుల్లో లాస్ట్ మూమెంట్లో ఆ 11 కూడా రావటం జరిగింది. అందువల్ల ఏంటంటే ఒక పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఒక ప్లానింగ్ ఉండాలా, ఒక పదవి తీసుకున్న తర్వాత ఒక ప్లానింగ్ ఉండాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పదవి తీసుకున్నప్పుడు ఒక ప్లానింగ్ ఉండాలి. మనం ఒక చిన్న కుటుంబంలోనే మనం ఎన్నో ప్లానింగ్లు చేసుకుంటాం. ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎన్నో ప్లానింగ్స్ ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులు ఏ రాష్ట్రంలోనూ లేవు, ఆర్థిక వనరులు. అటువంటి వనరులు ఉపయోగించుకోకుండా దోచుకుంటాం. ఆ వనరులన్నీ మా సొంతంగా ఉపయోగించుకుంటాం, ప్రజలకు ఉపయోగించుకోకుండా అని చెప్పి చేద్దామని చెప్పుకుంటే ఈ విధంగానే ఉంటుంది. ఊరికి ఒక ప్యాలెస్ కడుతుంది, జిల్లాకు ఒక ప్యాలెస్ కడుతుంది. ఎందుకు ఆ ప్యాలెస్లు ఎక్కడ కట్టాలా? ఇప్పుడు మామూలుగా సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా మనకి జీవో ఉంది. ఏముంది అంటే గవర్నమెంట్ స్థలాలలో ఎక్కడా కూడా ఏ పార్టీకి సంబంధించిన చిన్న జెండా కూడా బాతకూడదని చెప్పేసి ఒక జీవో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని స్థలాలలో ఒక ప్యాలెస్ కట్టుకుంటా ఉంటే అది కూడా ఇబ్బందిగా ప్రజల సొమ్ము. ఎవరు ఉండడానికి ప్యాలెస్లో పార్టీ ఆఫీసులో చెప్తున్నారు కదా బిళ్ళ, వాళ్ళు పార్టీ కార్యాలయాన్ని చెప్తున్నారు. వాళ్ళు పార్టీ కార్యాలయం కోసం అంత ప్యాలెస్లు రావు. అసలు పార్టీ కార్యాలయాలు మంచి స్థలాల్లో కట్టుకోవాలా. మంచి స్థలాలు అంటే లీగల్గా ఉన్నటువంటి స్థలాల్లో కట్టుకోవాలి. ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే. అది ఇప్పుడు కరెక్ట్గా రూల్ వచ్చేసింది కాబట్టి. కానీ అటు కాకుండా గవర్నమెంట్ స్థలాల్లో బెదిరించి లేకపోతే ఇంకో చేసి కట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి నెంబర్ 1 ఏంటంటే ఈ మంత్రులు నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఒకరు కాదు, ఇద్దరు కాదు. అది ఎవరు చిన్న లేదు, పెద్ద లేదు, ఇంతవరకు ఎవరు నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడటం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక చెప్పుకోగలమా మనం? కొడాలి నాని గారు ఉన్నారు, రోజా గారు ఉన్నారు, వల్లభనేని ఎమ్మెల్యే ఉన్నాడు, అలాగే మన పెన్నేరు నాని గారు ఉన్నారు. ఇలాగ ప్రతి జిల్లాలో అన్ని జిల్లాల్లో అందరు మంత్రులు ఉన్నారు. కనీసం ఆ మంత్రులకి ఆ శాఖల మీద అవగాహన పట్టుండి పరిపాలన చేస్తే హ్యాపీగా బాగుంటుంది. ఆ పట్టు కాకుండా బూతుల మీద పట్టు చూపిస్తే ఉపయోగం చెప్పండి. అందరూ ప్రతి ఒక్కరు కూడా అట్లా కాకుండా ఈ విధంగా పరిపాలన చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. కానీ అతను చేసుకోలేకపోయాడు. అదే విధంగా మనం చూసుకున్నట్లుగానైతే అమరావతి రాజధాని ఏదైతే ఉందో, అమరావతి అనే కాదు, ఏదైనా ఒక రాజధాని నిర్మించకుండా దాని మీద ఒక అవగాహన లేకుండా గత 5 సంవత్సరాలు కూడా అలాగే కాలక్షేపంగా గడిచిపోయినట్టు ప్రజలు చెప్తున్నారు. మీరేమంటారు? అమరావతి రాజధాని అని చెప్పేసి ఆ రోజు మోడీ గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసి మనం చాలా పేద స్థితిలో ఉన్నామని చెప్పేసి ఆ రోజు మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిపోయిన తర్వాత మనం లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి అన్ని ప్లానింగ్స్ చేసి CRDA చట్టం తీసుకొచ్చి 33,000 ఎకరాల పొలం ఇచ్చి రైతులు ఇస్తే దాన్ని అట్లాగే నిర్వీర్యంగా వదిలేసేసి దానికి దేనికి పనికి రాకుండా దాన్ని వదిలేసి మనకు అసలు రాజధాని అనేది లేకుండా ఒక రాజధానినే మనం డెవలప్ చేసుకోలేకపోతే 3 రాజధానులు అని చెప్పేసి ఇంకో పేరు పెట్టేసి కర్నూలు ఒకటి విశాఖపట్నం అని చెప్పేసి పెట్టేసి ఎక్కడ డెవలప్మెంట్ అసలు ఒక రాజధాని డెవలప్మెంట్ లేదు. ఆ రాజధానిని రాజధానికి ఇచ్చినటువంటి రైతుల్ని నానా ఇబ్బందులు పెడుతుంది. రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంది. వాళ్ళు ఇచ్చింది మన రాష్ట్ర బాగు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రాన్ని మంచి స్థాయిలో చూడాలని చెప్పేసి రైతులు ఇస్తే వాళ్ళని అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఇలాగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు బాధలు అతని ఆ పార్టీకి తగిలాయి. వాళ్ళు దాన్ని సరి చేసుకోలేకపోయారు. మనం భయపెడితే ఓట్లేస్తారంటే భయపడితే ఇప్పుడు ప్రజలు ఎవరు భయపడే వాళ్ళ పరిస్థితులు లేరు. ప్రజలు కూడా బాగా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్క మీడియా పెరిగిపోయింది. సోషల్ మీడియా కానీ, తర్వాత ప్రింట్ మీడియా కానీ, అన్నిటి మీడియా పెరిగింది. అందరు తెలుసుకుంటున్నారు, ఎవరు ఏందని తెలుసుకుంటున్నారు. పాలకులు తెలుసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని నా అభిప్రాయం.